కాకపోతే నేను అడగండి. ఇక్కడ మేడం కూడా ఉన్నారు. ఎస్ఎస్జి ఉమెన్స్ ఎవరున్నారు వాళ్ళకి మనం ఎలాగైనా హెల్ప్ చేయొచ్చు యాజ్ ఎ మార్కెటింగ్. సో స్వయం బ్రాండింగ్ కింద మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఎస్ఎస్జి అందరూ రాలేదు. మీ దగ్గర ఫెసిలిటీ, మీ దగ్గర కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఒకసారి బ్రాండింగ్ మనం లోకి వెళ్తే మనం ఆ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. మీ దగ్గర ఆ ఫెసిలిటీ లేకపోతే అప్పుడు బ్రాండ్ ఏం చెప్తుంది అంటే ఇట్ విల్ లూజ్ ఇట్స్ బ్రాండ్ విజిబిలిటీ అన్నమాట. అందుకే ఆ కెపాసిటీ బట్టి మీరు మీ దగ్గర ఉన్న ఫెసిలిటీని బట్టి మీరు చేసిన ఇనిషియేటివ్స్ బట్టి చాలామంది నేను విజిట్ చేసిన సైట్లో అంటే ఫీల్డ్లో చాలామంది వాళ్ళు క్వాలిటీ వాళ్ళే చేసుకుంటున్నారు. చాలా క్వాలిటీ మెయింటైన్ చేయడం కానీ డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ సరిగ్గా ఉంటే మనం బ్రాండింగ్ కింద చేయవచ్చు. అప్పటికే 8th March ఉమెన్స్ డే మహిళా దినోత్సవం అప్పుడు ఆ రోజు సీఎం గారు వచ్చారు. మనకి ఆల్మోస్ట్ 15 ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయి. వేరే వేరే జిల్లాల నుంచి మనం ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని మనము బ్రాండింగ్ చేసాము. ఆల్రెడీ ఒక ఢిల్లీ నుండి ఒక కంపెనీతో తయారు చేసుకొని ఆల్రెడీ వాళ్ళ ప్రొడక్ట్స్ డిజైన్ చేసుకొని అన్ని ఆడాయి. అలాగే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మరికొన్ని 15 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 50 ప్రొడక్ట్స్ డిసైడ్ చేశారు. ఈ 50 ప్రొడక్ట్స్ షార్ట్ లిస్ట్ అయిన 50 ప్రొడక్ట్స్కి ఇప్పుడు మేము బ్రాండింగ్ చేస్తాం. అలాగే మన స్టేట్లో ఏపీ స్టేట్లో అన్ని రకరకాల ప్రొడక్ట్స్ ఎవరెవరు ఎస్ఎస్జి ఉమెన్ రెడీ చేస్తున్నారు ఇలా వేరే 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 ఫేజెస్లో రిలీజ్ చేస్తాం. అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఫేజ్ 1 ఇప్పుడు అప్పటికే ఫేజ్ 1లో 500 ఎస్ఎస్జి మహిళలకి టార్గెట్ చేశారు. 500 ప్లస్ 500 లేడీస్కి దీని నుంచి ఉపయోగం అవుతుంది అని గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. ఓకే, సో ఈ 15 ప్రొడక్ట్స్ 28 డిస్ట్రిక్ట్స్ అండ్ 3 మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓఎన్టీసీ ప్లాట్ఫామ్స్లో కూడా మనం మీ ప్రొడక్ట్స్ బ్రాండింగ్ అయినాక